అందరికి నమస్కారం. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి మీ మీద ఒక కేసు నమోదు తెలిసింది సార్, దాని మీద కేసు నమోదు కావచ్చు, ముందు కావచ్చు, శ్రీధర్ గారి మీద ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. సార్, నియోజకవర్గ ప్రజలకు కానీ జనసేన పార్టీ కార్యక్రమం ఏం చెప్తారు? రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు, వాళ్ళు అపోహలతో ఉన్నారు. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తానో అదేవిధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. తాతాశెట్టి గారు ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? మీరు ఎంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఎందుకు? మేము అడిగి తప్పు కాదు. ఆయన కాదు సార్, ఆయన మళ్ళీ రెగ్యులర్ గా ఎప్పుడు వస్తున్నారు అంటున్నా నేను. చెప్పండి. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. సార్, మీ అసెంబ్లీ వీడియో నిజమా కాదా? అసెంబ్లీ వీడియో కాదని మీరు చూసారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను.